హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మాది ఏంజల్స్ కిట్టి అండి. ఏంజల్స్ కిట్టి ఈ మంత్ స్వప్న గారికి వచ్చిందండి. స్వప్న గారు వాళ్ళ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నారు. అమ్మవారిని అయితే చక్కగా డెకరేషన్ చేశారండి. నేను రాగానే ఒక ఫోటో దిగేశాను. నెక్స్ట్ మా గ్రూప్స్ కూడా వచ్చేసారు, వాళ్ళతో పాటు కూడా సెల్ఫీ దిగాను. ఇంకా 1 by 1 అందరూ అమ్మవారి దగ్గర నించొని చక్కగా ఫొటోస్ దిగారన్నమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారిని చూడంగానే. వరలక్ష్మి వ్రతము ముందు రోజే వచ్చేసిందా అన్న అంత ఫీలింగ్ వచ్చింది. ఇంకా మాకు తంబోలా ఆడుకునే టైం అయితే స్టార్ట్ అయ్యిందండి. తంబోలా అయితే మేము టైంకి వచ్చేయాలి, టైంకి రాకపోతే హోస్ట్ టికెట్ ఇవ్వదు. తంబోలా టికెట్ని కూడా తను చాలా బాగా అరేంజ్ చేసింది. కాకపోతే నేను ఫోటో తీయడం మర్చిపోయాను. ఈ మంత్లో మనకి ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ కృష్ణాష్టమి ఉంది కదండి, అట్లా ప్రిపేర్ చేసింది. నేను కూడా అందరికీ హాయ్ హాయ్ అని చెప్పేశాను అనమాట. ఇంకా తంబోలా చక్కగా ఆడుకున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ కూడా తను బాగా అరేంజ్ చేసింది, స్నాక్స్ తిన్నాము. ఇంకా నెక్స్ట్ మాకు 2 days ముందు, కిట్టీకి 2 days ముందు మాకు ఆన్లైన్లో క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్లో ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి కిట్టీలోనే గిఫ్ట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ తినేనండి స్వప్న తిందే ఈరోజు కిట్టి మాట. బాగా రెడీ అయింది. నెక్స్ట్ ఇంకా లక్కీ లేడీ అండి. ఈ మంత్లో ఈ లక్కీ లేడీ టూ మెంబర్స్ని తీశారు ఈ మంత్లో. తిను ఫస్ట్ లక్కీ లేడీ అండి, సెకండ్ లక్కీ లేడీ తినండి ఈ మంత్. ఇంకా నెక్స్ట్ 1 minute గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే 1 minute గేము బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే చాలా కష్టం అనిపించిందండి. 1 by 1 minute గేమ్ ఆడటానికి వెళ్ళిపోయాము. గేమ్ ఏంటంటే ఒక బౌల్లో బ్యాంగిల్స్, ఇంకో చేతిలో కర్ర పట్టుకోవాలి, ఇంకో చేతిలో బాల్ ఇట్లా ఎగరేస్తూ ఆ బౌల్లో నుంచి గాజు తీసేసి ఆ కర్రలో వేయాలండి. నేను ఆడేటప్పుడు నాకు చాలా భయం వేసింది, కానీ నేను ఆడలేకపోయానండి. నేను ఫస్ట్ టైం అండి అది ఆడడం. నెక్స్ట్ గ్రూప్ గేమ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. గ్రూప్ గేమ్ కూడా చాలా వెరైటీగా పెట్టింది. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్లో ఉంటారో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని టబ్బులో నుంచి ఒక బౌల్ తీసేసి జిగ్జాగ్ టైప్లో ప్లేట్లో వేస్తూ లాస్ట్లో ఉన్న తిను ఆ టబ్బులో వేయాలన్నమాట. అట్లా ఫస్ట్ రౌండ్ మాదైపోయింది. సెకండ్ రౌండ్ మాట స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు కూడా అదే రీతిలో ఆడారు. ఇక గ్రూప్ గేమ్లో ఫస్ట్, సెకండ్ ఉంటారు కదండి, వీళ్ళు విన్నర్స్ అయ్యారన్నమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. గేమ్ అయితే చాలా చాలా బాగుంది. కళ్ళకు గంతలు కట్టుకొని ఆడడం అంటే చాలా కష్టం కదండి, కానీ మేము అందరం బాగా ఆడాము. కాకపోతే 1-2 మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా, ఎవరో ఒకళ్ళు విన్నర్స్ అవ్వాలి కదా, వాళ్ళు విన్నర్స్ అయ్యారు, మేము రన్నర్స్ అయ్యాము. కాకపోతే అందరము మనీ తీసుకున్నాము, చక్కగా షేరింగ్ చేసుకున్నాము. చక్కగా ఎవరి డబ్బులైతే వాళ్ళకి తను షేరింగ్ చేసేసింది మాట. హోస్ట్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము, గ్రూప్ ఫోటో ఒకటి దిగాము. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా గ్రూప్ ఫోటో ఒకటి దిగేసేసాము అందరము. ఇంకా చక్కగా మేము ఇంకా గెలిచిన వాళ్ళకి 1 minute గేమ్లో గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి కదండి, ఇంకా వాళ్ళకి కూడా గిఫ్ట్స్ తను అరేంజ్ చేసేసింది అనమాట. ఇంకా లాస్ట్లో తను తాంబూలం కూడా ఇచ్చింది మాకు అందరికీ. ఇంకా లాస్ట్లో మేము సెల్ఫీ దిగేసేసి అందరం 1 by 1 సెల్ఫీలు దిగాము. ఇంకా నేను కూడా అందరికీ బాయ్ 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 అని చెప్పేశానండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా సెల్ఫీలు దిగాము, కొద్దిగా ఎంజాయ్ చేసాము. లాస్ట్లో కిట్టి అయిపోగానే చక్కగా ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఓకేనా? అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఓకే, బాయ్.